ఉత్తరాంధ్రలో వలసపోతున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువతీ యువకులకి ఉత్తరాంధ్రకి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ముఖ్యంగా విశాఖ నగరానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. క్యాపిటల్ సిటీగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆర్థిక రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలి. టూరిజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ మహానగరం ప్రప్రథమంలో ఉండేది. ఇప్పుడు దేశంలోనే ఒక టూరిజం సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువనేత నారా లోకేష్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఉత్తరాంధ్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా పెట్టుబడులకి స్వర్గరామిగా ఏదైతే హార్నెస్లో ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్గా పెట్టుబడులు పరిశ్రమలు శంకుస్థాపన జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మాజీ మంత్రులు కోడిగుడ్డు అమర్ లాంటి వారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళెవరు కూడా చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఆర్సీఎల్ మెటల్లో ఏదైతే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున నక్కపల్లిలో శంకుస్థాపన చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశం కల్పించిన కార్యక్రమం జరిగింది.